అక్కడ అక్కడ అన్ని మతాల వారిని ఉండే విధంగా అక్కడ ఉన్న జనాభాని వేరే ప్రాంతానికి పంపించి వేరే ప్రాంతంలో ఉన్న మిగతా కులాల వారిని మిగతా మతాల వారిని అక్కడ పంపించవచ్చు కదా. అప్పుడు ఎట్లా దాడులు చేస్తారు? ఇప్పుడు లోకల్ వాళ్ళ సపోర్ట్ ఉంది, సేమ్ మతం వాళ్ళు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని దేశంలో వేరే ప్రాంతానికి పంపించి అక్కడ కాశ్మీర్లో ఒక్క మతం వాళ్ళే ఉండకుండా అన్ని మతాల వారిని ఉండేటట్టే దానికి కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు కదా. అప్పుడు లోకల్ వాళ్ళ మద్దతు లేకపోతే వాడు రాలేడు కదా, భద్రతని పటిష్టం చేస్తే. రైట్, భారతదేశంలోని అన్ని జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలు అందరిని తీసుకొని కాశ్మీర్లో వాళ్ళకి ఫ్రీగా ఉంచవచ్చు కదా అన్య మతస్థులని. అప్పుడు వాళ్ళు సహకరించారు కదా ఆ టెర్రరిస్టులకి. యూ డోంట్ టేక్ ఎనీ ఒక మీనింగ్ఫుల్ గా ఆ సమస్యకు పరిష్కారం దిశగా ఒక్క ప్రయత్నం చేయడు. ఇప్పుడు మరి దాడులు చేస్తే ఇక రేపు ఫ్యూచర్ లో ఒక్కటి కూడా ఒక భారతదేశంలో ఒక్క టెర్రరిస్ట్ దాడి జరగదని రాసియండి. నా అంచనా ప్రకారం ఇవన్నీ చేయిస్తుంది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్లే. ఎందుకంటే దాన్ని నివారించరు, కాకుండా జరిగినాక విచారణ చేసి దోషులకు శిక్ష లేరు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వీళ్ళ పొలిటికల్ గెయిన్ కోసం హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపుదాము, పాకిస్తాన్ ఇండియా సెంటిమెంట్ రేపి దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుందామని ఎల్లకాలం ప్రయత్నం చేస్తా అంటే పోనీ అవన్నీ కాకున్నా సరే ఒక సింపుల్ గా ఆలోచించినా సరే 11 ఏళ్ల నుంచి నువ్వు అధికారం నుండి ఇంకా టెర్రరిస్ట్ దాడి జరుగుతున్నాయి అంటే నువ్వు ఫెయిల్యూర్ అయినవు, భారతదేశ ప్రజల్ని కాపాడంలో నువ్వు విఫలమైనవు, అసమర్థుడివి అని అర్థం. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, అర్థమైందా? సో తన రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయులను చంపుతుండు దరిద్రుడు. ఇంకా ఇప్పుడైతే వాడైతే అది ఆర్మీని పెట్టి దాని మీద హనుమంతుని ఫోటో పెట్టిండు. భారత ఆర్మీని రాజకీయంగా వాడుకోవడానికి నీకు హక్కు లేదు. భారత ప్రభుత్వం ఏది లేకపోయినా త్రివిధ దళాలకు అధిపతిగా భారత ప్రెసిడెంట్ ఉంటాడు. ఆర్మీ తన పని తాను చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని పొలిటికల్ గా వాడుకోవడం నేరం భారతీయ చట్ట ప్రకారం, అది రాజ్యాంగం ప్రకారం. ఓకే, సో కాబట్టి దాన్ని పొలిటికల్ గా వాడుకోవడం తప్పు. తర్వాత హనుమంతుని తీసుకుపోయి భారత ఆర్మీ ముందట నిలబెట్టిండు. దాన్ని మతం రంగు పుల్లోడు ఇంకా పెద్ద తప్పు. ఎందుకు? ఇలా భారత ఆర్మీలో మోర్ దాన్ 50 or 60% or 70% సిక్కులే ఉన్నారు రా అయ్యా. మరి సిక్కులు హనుమంతుని మొక్కరు కదా. అంటే వీళ్ళకి అందుకే అడుగున్నా, వీళ్ళని ఏం తిట్టాలో నాకు అర్థమైతలేదు. పెండ బ్యాచ్, ఉచ్చ బ్యాచ్, ఇంకా మొత్తం ఫేకులు. ఇక వాట్సాప్ వాట్సాప్ అనేది వాట్సాప్ ఆ ఫోటోషాప్ వీళ్ళ కోసమే క్రియేట్ చేసిండేమో వాడు తయారు చేసినాడు, ఈ అంధభక్తుల కోసం, బీజేపీ ఐటీసీల కోసం. ఇక అది ఒక్కటి దొరికింది. ఇక ఫేకులే ఫేకులు పిచ్చి నా కొడుకు. ఓకే, వి సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. ఓకే, వాళ్ళ చిత్తశుద్ధిని శంకిస్తలేం, కానీ వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నాడు ఈ మోడీ అనే దరిద్రుడు. సో అది మిత్రులారా, కాబట్టి ఆలోచించండి, మేధావులారా ఆలోచించండి. సురేష్ దోమకొండ అన్న, హాయ్ బ్రో. తిట్టురా, ఇప్పుడు తిట్టండి దరిద్రులు. అంటే బూతులే. ఏంద్రా అన్నం తినరా? బూతులు తిని పెరిగిర్రా? సంస్కారం లేదు. అమిత్ షా బుగుడూర్ ఎయ్యి అమిత్ షా బుగుడూరు కాదురా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పురా. నా మీద బాంబే, నీ మీద బాంబే కాదు. పని చెప్పురా నాయన. ఇప్పుడు మోడీ వచ్చినాక మరి దాడులు ఎందుకు జరుగుతున్నాయిరా? బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ అయినాక మళ్ళీ ఎందుకు జరిగినాయిరా? యూరిలో ఇంకో దగ్గర ఇప్పుడేం జరిగినాయిరా? రేపు ఇది అయిపోయినాక మళ్ళీ దాడులు జరిగానికి రాసిరా అమిత్ షా బుగ్గుడూరు అని పెట్టినావు కదరా. అవులే, అందుకేరా మీరు ఆవు వద్దనే పారవోసుకునే వాటిని తాగుతున్నారు కదరా. మీరు పెండ బ్యాచ్, ఉచ్చ బ్యాచ్. ఓకే, ఆ ఉచ్చ వస్తే ఆ ఉచ్చలు కొట్టుకోయే బ్యాచ్ మీరు. పిచ్చి నా కొడుకు. లింగంపల్లి గంగాధర్ నేను చదువుతలేను, బూతులు చదువుతలేను. అదేరా లింగంపల్లి గంగాధర్, చెప్పురా. మోడీ ఇప్పుడు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక, భారత ఆర్మీ నీచేలున్నాక, త్రివిధ దళాలు నీచేలున్నాక, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ నీచేలున్నాక మళ్ళా భారతీయుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయిరా? రై లింగంపల్లి గంగాధర్ అనే ఎదవా, చెప్పు, సమాధానం చెప్పు. ఇక కాంగ్రెస్ ఉంటే దాడులు జరుగుతున్నాయి, కాంగ్రెస్ దేశాన్ని రక్షించలేదు, వాడు ముస్లింల పార్టీ అని మీరు ముద్రేస్తున్నారు. మరి హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక, అమ్మ కడుపులోకి పుట్టకుండా ఆకాశం చూడిపోయినోడు వచ్చినాక మరి ఎందుకు జరుగుతున్నాయి? చౌకీదార్ వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయి?
అంటే చేయిస్తుంది నువ్వే కదా, ఎందుకు విచారణ చేయవు? కాంగ్రెస్ హయాంలో విచారణ చేసినాము. అఫ్జల్ గురికి పార్లమెంట్ మీద దాడి ఎవరి హయాంలో జరిగింది? బీజేపీ హయాంలో జరిగింది, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు. ఆ ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసి ఆ యొక్క అఫ్జల్ గురికి ఉరిశిక్ష చేసింది, అవునా కాదా? ముంబై దాడులు జరిగిన తర్వాత అక్కడ అప్పుడు మహారాష్ట్రలో శివసేన అండ్ ఈ బీజేపీ కలిసి ప్రభుత్వం ఉండే. ఎక్కడ పోయినా బీజేపీ కాలంలోనే జరుగుతాయి దాడులు. మళ్ళీ విచారణ చేసి ఆ యొక్క అప్పుడే ఇన్స్టెంట్ గా ఆర్మీని పంపించి అక్కడ ముంబై దాడుల్లో మొత్తం అందరినీ చంపేయడం జరిగింది. ఒక కసబ్ అనేటువంటి మిగిలితే వాని మీద కూడా విచారణ చేసి వానికి ఉరిశిక్ష చేయడం జరిగింది. ఆ యొక్క దిల్సుఖ్నగర్లో దాడులు జరిగినప్పుడు ఎన్ఐఏని స్థాపించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. స్థాపించి ఆ యొక్క నేపాల్లో పారిపోతుంటే భక్తుల్ని అరెస్ట్ చేసి లోపల వారేసినాం. ఓకే, అట్లా ఇప్పుడు అలా ఎవడైతే దాడులు చేస్తుండో అన్న మసూద్ అజార్ అనేటోడు యొక్క భారత్ యొక్క వాడిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి జైల్లో వేస్తే ఏం చేసిండ్రు? ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ లో ఆ ఫ్లైట్ హైజాక్ చేయించి వాజ్పేయి గారి హయాంలో 3 తీవ్రవాదులను వదిలేసి వచ్చారు. ఆ వదిలేసి వచ్చిన వాళ్ళలో వీడు ప్రధానమైన వాడు, వీడు మసూద్ అజార్ అంటాడు. వీడు పోయి అక్కడ మళ్ళా ఆ యొక్క పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న కాశ్మీర్లకు పోయి అక్కడ నుంచి ఇవన్నీ జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా ఇవన్నీ పెట్టి ఇక్కడ ఈ యొక్క ముంబై దాడులు, ఈ యొక్క దిల్సుఖ్నగర్ దాడులు అవన్నీ వాడే చేస్తుండ్రు. మరి వాడిని వదిలేసి వచ్చింది ఒకట్రా, ఇదే బీజేపీ గాడి కొడుకులు. అందుకే అంటున్నా దేశాన్ని 2 ముక్కలు చేయమని చెప్పింది వీళ్ళే, 2 నేషన్ థియరీ కింద. అక్కడ బెంగాల్లో యొక్క ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వీళ్ళే. మళ్ళీ వీళ్ళు వచ్చి ఇవాళ అఖండ భారత్ అంటారు. బ్రిటిష్ వానికి సంకనాకి ఊడిగం చేసి వానికి రాతపూత పని చేసి స్వతంత్రం గురించి కొట్లాడుతున్న అందరి శత్రువు లెక్క చూపెట్టి మళ్ళీ ఇవాళ మేము దేశభక్తులం అని చెప్తుంటే ఎవరు నమ్ముతారా? అంటే మీరు పొద్దుగా లేస్తే ఈ హింసని, ఈ యొక్క అనార్యులని నాశనం చేస్తున్నారు కదరా, చూపెట్టురా, షో ద ఎవిడెన్స్. నాకు కాదు, ప్రపంచానికి చూపెట్టు, ప్రపంచ దేశాలకు చూపెట్టు. ఇలా భారతదేశం ఆర్థికంగా చాలా వెనుకబడిపోతుంది. ఇలా విదేశాలకు పోయి ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ పోయింది, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, ఆర్థికంగా వెనుకబడుతున్నాం. దాంతోపాటు ఆర్మీ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాట్ యు ఆర్ అచీవింగ్ చెప్పు మళ్ళీ రాసి. దిస్ ఐ కెన్ గ్యారంటీ టు ద ఆల్ ఇండియన్స్. నేను భారతీయులందరికీ నేను ప్రమాణం చేసి ఒక గ్యారంటీగా రాసిస్తున్నా, ఇక్కడ నుంచి ఈ దాడి చేసి పాకిస్తాన్ ఉన్న అందరినీ వాళ్ళని బలహీనం చేసేసినాం, వాళ్ళకి మన దేశంలో ఒక్క దాడి చేయరని రాసి. అది నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే సర్జికల్ స్ట్రైక్ చేసినాక మళ్ళీ బాలాకోట్లో చేసినాక ఇప్పుడు కావద్దు, ఇవన్నీ కావద్దు దాడులు.